వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన. షామీర్పేట్ మండలంలోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ముఖ్య అతిథిగా హాజరైన మహేందర్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పథకం కింద లబ్ధిదారులకు చెందిన 619 SHG సంఘాలకు 38,86,03,698 గ్రామ సంఘాలకు 1,79,00,000 5 మంది మహిళలకు లోన్ బీమా కింద 3,19,000 చెక్కులను పంపిణీ చేసిన మహేందర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ మనోజ్ చౌదరి, అదనపు కలెక్టర్ రాధిక, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మహిళా సాధికారత సంఘం గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలను అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి పరిచే లక్ష్యంగా కృషి చేస్తుంది. అలాగే రైతుల కోసం రైతు భరోసా వేశాం, రుణమాఫీ, ఎరుపుల పంపిణీ తదితరులు చేసి వ్యవసాయాన్ని దండగా కాకుండా పండుగ చేస్తున్నాం. ముందుకెళ్తారు వాళ్ళు మనం గట్టిగా తప్పకుండా సన్మానించాలి. మాధవి రావడం మాధవి మాధవి అదే మరి జిల్లా సమగ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఇందిరా మహిళా శక్తి సంబరాలకు వచ్చేస్తున్నటువంటి శ్రీ గౌరవ పట్నం మహేందర్ గారు చీఫ్ శాసనసభ్యులు ప్రవేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 5 చనిపోయిన వాళ్ళకు 3,19,000 రూపాయలు రావడం జరిగింది. వాళ్ళు విలువ తీసుకొని అర్థంగా చనిపోతే ఆ డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎవరన్నా ప్రమాదం పరీక్ష కూడా అదనపు గట్టిగా గట్టిగా తప్పకుండా మహిళా శక్తి. థ్యాంక్ యూ సార్. అదే 12 సంఘాలకు 39,80,00,000 ఇవ్వడం జరుగుతుంది. లోన్ కింద 5 మందికి 3,19,000 నగదు జరుగుతుంది. అదేవిధంగా వడ్డీ రాయితీతో 3,698 గ్రామీణ సంఘాలకు 1,79,00,000 చెక్కు కూడా పంపిణీ ఇందులో మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మనం వేరే దేశాల్లో చూసినట్టయితే గోవులు ఎక్కడ కనిపించారు, మహిళలే కనిపిస్తారు. ఎందుకంటే చాలా దేశాలు నేను చూసాను కాబట్టి ఇక్కడ చూసినా కూడా మహిళలే వాళ్ళ అలాగే నిలబడి వ్యాపారం కానీ మహిళలకు ఒక పెద్ద సంఖ్యలో వేరే దేశాల్లో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో కూడా మహిళలంతా కూడా వాళ్ళు ముందుకు వచ్చి అంటే వ్యాపార పరంగా కానీ మరి అన్ని రాజకీయంగా కానీ మరి పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే లబ్ధిదారులందరికీ కూడా మరి మహిళలందరికీ మరి ల్యాండ్ ఉంటే కూడా వాళ్ళకు డబ్బులు వేసి ఈ మధ్యకాలంలో ఇంతకుముందు మహిళలు పట్టణ ప్రాంతాలు ఉండేవాళ్ళు కానీ గ్రామీణ పోలేదు. ఇప్పుడు మహిళలందరూ చాలా శరీర ఆధారం గుర్తుంటే మా ప్రాంతంలో కూడా వాళ్ళ పాపంలో పోయి పంటలు పండించుకోవడం రైతు మహిళలే ఎక్కువ, బొమ్మల కన్నా ఎక్కువ మహిళలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున పంటలు పండేయడం కానీ వ్యాపారం అనేది కూడా ముందుకు వస్తుంది. కాబట్టి తెలంగాణ అన్ని నియోజకవర్గాలు కూడా జరుపుకోవడం జరుగుతున్నది. గతంలో కూడా మహిళలంతా కూడా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో కూడా వాళ్ళు మెంబర్లై మరి పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ముందుకు రావడం కూడా జరుగుతున్నారు. మరి ఇక్కడ ఇంకా చాలా ఉత్సవంగా డాక్టర్ సంఘ మహిళలంతా కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారం మొదలుకొని పెద్ద వ్యాపారం కూడా చేయడం కూడా జరుగుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆ విధంగా లేకపోవచ్చు కానీ మరి వెనుకబడినటువంటి ప్రాంతంలో కానీ అటు వికారాబాద్ అట్లా ఆ ప్రాంతాల్లో కూడా కొంతమంది మహిళలు చదువుకున్న సంఘాలు మరి పెద్ద ఎత్తున పైకి రావడం జరుగుతుంది. చదువులేని మహిళలు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఆ సంఘాలలో వెనుకబడినటువంటి
సంఘాలు కొన్ని ఉంటాయి, అన్నీ ఉంటాయని చెప్పలేదు. అయితే ఈ డాక్టర్ సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున మరి డబ్బులు సంపాదించుకోవడం కూడా జరుగుతున్నది. ఇప్పటిదాకా మాట్లాడేటప్పుడు చెప్పినారు, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానం, మేము ఉంటే కూడా డబ్బులు సంపాదించుకున్నాము. చాలా సంతోషం. మన చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేయడం జరుగుతున్నది. కొంతమంది డాక్టర్ సంఘాల ద్వారా లక్షల రూపాయలు లోన్ తీసుకొని కొద్ది భావం పెట్టుకోవడం కానీ, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వెహికల్స్ కూడా తీసుకొని మరి కిరాయిదారులు నడుపుకోవడం కానీ, మరి అదేవిధంగా మరి డైరీలు పెట్టుకోవడం కానీ, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మరి తినే వస్తువులు కూడా తయారు చేసి అమ్మడం కూడా జరుగుతుంది. సిటీ ప్రాంతాలు రాకపోతే గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకొని మరి డాక్టర్ సంఘాలు ముందుకు పోతుంది. మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అదే అవకాశం వచ్చిన కూడా ప్రభుత్వం ముందుకోవడం జరుగుతుంది. స్కూల్ కట్టించి కూడా స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా డ్రెస్సులు కుట్టించే కార్యక్రమం కానీ, మరి ఏదైతే సన్నబియ్య కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మరి దీనికందరూ కూడా గ్యాస్ విషయంలో కానీ, అదేవిధంగా అన్ని ఇళ్ళ విషయంలో కూడా ఇల్లు కూడా ఇలా ఒక ఫోటోలు తీసుకొని మహిళలకు కూడా ఇల్లు లేని పేదవాళ్ళకు ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలు ఇవన్నీ కూడా పెద్ద మనసుతోటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏ విషయం కూడా మీరు దాన్ని లబ్ధి పొందాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం చెప్పుకుంటూ సెలవు. కోట్ల మహిళలకు కోటీశ్వరం చేయాలని చెప్పి కోటి మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పేసి మరి వారు కోరుకున్నది. దానికి అధికారులందరూ కూడా సహకరించి మీరందరూ కూడా ముందుకు వస్తున్నారు. మీరందరూ కూడా ప్రత్యేకన మరి డాక్టర్ సంఘాల ద్వారా వ్యాపారాలను చేయాలని చెప్పుకుంటూ, మరి గతంలో కూడా మరి డాక్టర్ సంఘాలందరినీ కూడా లక్ష్యాధికారం చేయాలని చెప్పి చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కోటీశ్వరం కావాలని చెప్పేసి కూడా ఏదో డాక్టర్ సంఘాలను చెప్తుంది. కాబట్టి మరి ప్రజలంతా మరి ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. మహిళలందరూ కూడా ఏదైతే సబ్సిడీ ఏదైతే ప్రోగ్రాంలు ఉన్నాయి అవి కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మరి 1,00,000 చదువుకొని కోట్లలో మరి విజయం చేసుకుంటే మహిళలందరికీ అవకాశం ఉన్నది. దాంట్లో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ సబ్సిడీ తెచ్చుకుంటూ మరి పెద్ద ఎత్తున మరి మహిళలకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరు తెలుసుకొని జిల్లాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉన్నది, దాంట్లో కూడా మీరు ముందు కూడా మరి పైకి పోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం.